కాకినాడ సెజ్ రైతుల చిరకాల వాంఛ త్వరలో నెరవేరనుంది. కాకినాడ సెజ్ భూములు తిరిగి ఇస్తామని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దీంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు ప్రభుత్వంపై నమ్మకం పెంచే సానుకూల చర్యగా నిలుస్తుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ లైవ్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ నానాజీ, అసలు కాకినాడ సెజ్ భూములు ఎప్పుడు రైతుల నుంచి తీసుకున్నారు? గుడ్ మార్నింగ్ రాజ్కుమార్. అయితే ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే సెజ్జో ఆందోళన జరిగిందో అది మనం ప్రమాదంగా దాని మూలాల్లోకి వెళ్తే కనుక సెజ్జో 2500 ఎకరాలకి 2500 ఎకరాల సుమారు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అప్పట్లో 2008లో. అంటే ఈ ప్రక్రియ అంతా కూడా 2003 నుంచే ఉన్నది. 2005-6లో నోటిఫికేషన్ వేశారు. 2008లో మాత్రం చాలా ఉద్యమం జరిగింది. కారణం ఏంటంటే, ఇలాగా ఆ కోస్టల్ ఏరియా అంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి తుని నియోజకవర్గం వెళ్ళే రూట్ లో ఇదంతా కూడా ఒక సముద్రం చేర్చుంటది. ఈ ఏరియాలో అంతా కూడా అంటే ఇదంతా మనకి ఒకవేళ సెజ్ తీసుకొస్తే కనుక ఇండస్ట్రీస్ వస్తుంది, అలాగే ఓఎన్జీసీ ఒక కంపెనీస్ వస్తాయి అని చెప్పేసి అప్పట్లో వాళ్ళని నమ్మబాలికి ఇదంతా సేకరించినట్టు మనకు తెలుస్తుంది. కాకపోతే 2500కి మాత్రమే అప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ కి అనుమతులు ఇచ్చింది. ఇది కాకుండా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న కొన్ని భూములు అంటే 5120 భూములని బలవంతం లాక్కున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే, ఈ భూములు ఎవరైతే యాజిటేషన్ చేస్తారో వాళ్ళ మీద జైల్లో పెట్టడం కానీ, వాళ్ళ మీద కేసులు కట్టడం కానీ, లేదంటే వాళ్ళ మీద లాఠీ చేర్చడం కానీ ఇలా జరిగింది. దీనికి ఆపోజిట్ గా ఎన్నో పార్టీలు అంటే ఏదైతే ఆపోజిట్ పార్టీలు ఉంటాయో ఆపోజిట్ పార్టీలు అప్పట్లో సిపిఎం కూడా చాలా ఎక్కువగా పాల్గొన్నది. ఈ యొక్క పార్టీలన్నీ కూడా కలిసి ఆ సెజ్ రైతులతోటి పోరాటం చేసింది. ఈ పోరాటం ఫలితంగా నేడు ఈ యొక్క భూములు మళ్ళీ వెనకే వచ్చాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ఈ యొక్క భూములు అంటే ఏదైతే అవసరానికి మించి వసూలు చేశారో, ఏదైతే అవసరం ఎంత ఉన్నదో దానికి మించి బలవంతం లాక్కున్నారో, ఆ బలవంతం లాక్కున్న రైతులే ఈ రోజు మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోవడానికి కారణం. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా సుదీర్ఘంగా పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ భూముల వైపు. వాళ్ళకి అది ఎన్నో జైళ్ళు కేసులు ఎన్నెన్నో వాళ్ళు చాలా అనుభవించారు. కారణం ఏంటంటే అక్కడ కంపెనీ రాలేదు, అలాగనే ఆ ప్రాంతాలు అలా నిర్మానుష్యంగానే ఉన్నాయి. కానీ భూములు మాత్రం లాక్కున్నారనే వాళ్ళు పంట పండించుకుంటే భూమి లాక్కున్నారనే ఉద్దేశంతో ఇంత ఉవ్వెత్తున ఎగిసింది. ఇది ఇక్కడ అప్పట్లో మేధపాటికలు వచ్చారు, చాలా మంది ఎన్జిఓస్ వచ్చారు, చాలా మంది అంతా కూడా అక్కడ పరిస్థితులంతా కూడా కనుక్కొని వీళ్ళకే మద్దతు పలికారు. రాజ్కుమార్. ఓకే, రైట్ నానాజీ. ఇక అప్పట్లో సెజ్కి ఎన్ని ఎకరాలు కేటాయించారు, ఏ విధానంలో కేటాయించారు? అప్పట్లో సెజ్కి 2583 ఎకరాలు ఇంచుమించు దగ్గరగా అన్ని ఎకరాలు కేంద్రం వాళ్ళకి కేటాయించింది. అంటే వాళ్ళకి అనుమతి ఇచ్చింది అంతే. దాదాపు వీళ్ళు ఏం చేశారంటే అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దానికి ఇంకా పెంచి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో యూకొత్తపల్లి మండలంలో ఉన్న భూములు మూలపేట ఈ ఏరియాలో ఇదంతా కూడా పెంచి 5120 ఎకరాలు అదనంగా వసూలు చేసింది. ఈ అదనంగా బలవంతంగా సేకరించిన భూమికే ఇక్కడ ఫైటింగ్ అంతా. ఏదైతే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉన్నదో ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్ కాకుండా ఎక్స్ట్రా ఒక 5120 ఎకరాలు ప్లస్ ఇలాగా బలవంతంగా లాక్కోవడం తోటి వాళ్ళలో ఒక వ్యతిరేకత భావం ఏర్పడింది. ఎందుకంటే కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా మేము ఏమంటే సరే బలవంతాన్ని సంతకాలు పెట్టించుకుని బలవంతాన్ని తీసుకున్నారని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అతనిగా రోడ్డు మీద నెలల తరబడి రోడ్డు మీద కూర్చుని వాళ్ళ ధర్నాలు చేశారు. వాళ్ళకి ఏదైతే అంటే వీళ్ళకి రైతులకి అవసరమైన భూమిని వీళ్ళు తీసుకుని దాని అలా నిరుపయోగంగా అలాగే ఉన్నది. ఈ రోజుకి కూడా అక్కడికి 1-2 తప్ప
ఆ ఇండస్ట్రియల్ ఏరియాలకు పెద్దగా ఏం రాలేదు. అవి ఎలా తీసుకున్న ల్యాండ్ అన్ని సంవత్సరాల నుంచి కూడా అలాగే ఉన్నది. అయితే గత కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇదంతా గమనించి మీ ల్యాండ్ మీకు ఇచ్చేస్తామని చెప్పేసి అప్పుడు హామీ ఇచ్చారు. ఇక్కడ ఏరియా నుంచి ఏదైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన పోటీ చేసి వెళ్ళే టైంలో ఎలక్షన్ ముందు వెళ్తే టైంలో చర్చ భూములు అన్ని కూడా మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదే మాట ప్రకారంగా నేను ఖచ్చితంగా జీవో తీసుకొచ్చి ఎవరైతే సజ్జ భూములు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారని చెప్పేసి జీవో ప్రకారంగా విడుదల చేశారు. దీనికి కలెక్టర్ గారు కూడా ఆమోదించి చకచకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే భూములు మళ్ళీ తిరిగి ఉంటుందో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ భారం కూడా వాళ్ళ మీద పడకుండా ఆ రిజిస్ట్రేషన్ ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉన్నదో ఆ స్టాంప్ డ్యూటీ కూడా ఫ్రీగా ఇచ్చేందుకు అన్ని ఆదేశాలు కూడా ప్రభుత్వానికి ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఓకే, రైట్ నానాజీ. ఇక గత ప్రభుత్వం కూడా ఈ భూములను తిరిగిచ్చేందుకు ఒక కమిటీని కూడా నియమించింది. కానీ అప్పట్లోనే తమ వాళ్ళకి ఈ భూముల్ని బదలాయింపు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏమంటారు? ఖచ్చితంగా అనుకోవచ్చు. అంటే ఈ పార్టీ గత ప్రభుత్వం విషయంలో అయితే ఏదైతే అంటే వాళ్ళ నాన్నగారే ఈ టైంలో చేశారు కాబట్టి దాన్ని అలా వెనకేసుకుంటూనే వచ్చింది. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నది, అంతకుముందు ఆ భూములు ఇచ్చింది ఆ యాజిటేషన్ అంతా కూడా వైఎస్ రాజశేఖర మీద. ఎందుకంటే ఏదైతే ఆ ప్రభుత్వం మళ్ళీ తిరిగి భూములు ఇచ్చేసిందో ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు చేసినది చాలా తప్పని చెప్పేసి నిరూపించుకోవాల్సి ఉంటది. కాబట్టి దాన్ని అలా తాత్సారం చేసుకుంటా ఆ భూముల జోలికి వెళ్లకుండా అదనంగా ఏదైతే ఆ పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించిన మాట అయితే మాత్రం వాస్తవాన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ నానాజీ. దాదాపు ఎంతమంది రైతులకు మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్ చేయనున్నారు? దాదాపు ఇందులో అంటే ఒకే కుటుంబంలో 2-3 పిల్లలు ఉంటారు. అలాగే దాదాపు అంటే ఒక 1800 మంది దాదాపు రైతులు వీళ్ళందరూ కూడా అంటే 1550 చేంజ్ వీళ్ళందరూ కూడా రైతులు, ఈ రైతు కుటుంబాలు అనమాట. ఏదైతే రైతు ఉన్నదో ఆ రైతుకి సంబంధించిన కుటుంబాలు అంటే 1500 పైన కుటుంబాలు అంటే దాదాపు 1000 మంది జనం ఉన్నారు. ఈ కుటుంబాలన్నీ కూడా ఈ రోజు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అక్కడ చూస్తే కనుక అది పవన్ కళ్యాణ్కి పాలాభిషేకం కూడా చేస్తున్నారు. అయితే ఇది ఏదైతే వీళ్ళు రాదు అనుకుని ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో రైతులు దాన్ని మళ్ళీ తిరిగి రప్పించడం కానీ లేదంటే అక్కడ ప్రతిదీ క్షుణ్ణంగా అంటే ఏదైతే మత్స్యకారులు ఉన్నారో ఆ మత్స్యకారుల సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ లేదంటే వీళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా స్క్రూటినీ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తుంది కూటమి ప్రభుత్వం మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇక నానాజీ, ఇక సెజ్ భూములు తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తానడంపై అక్కడి రైతుల స్పందన ఏంటి? వాళ్ళ నిజంగా ఈ యొక్క జీవో విడుదల చేసిన తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ బయటకు వచ్చి కలెక్టర్ గారు కూడా మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారు కూడా అథారిటీగా ప్రెస్ ప్రకటన కూడా విడుదల చేశారు. ఎందుకంటే సజ్జ రైతులందరికీ కూడా తిరిగి వాళ్ళ భూమి రిజిస్ట్రేషన్ చేసే టైంలో ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉన్నదో స్టాంప్ డ్యూటీ కూడా లేకుండా చేయాలని చెప్పేసి రెవెన్యూ అధికారులకి అలాగే రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా ఆదేశాలు వెళ్ళడం జరిగాయి. దీని పట్ల వాళ్ళంతా కూడా చాలా అంటే ఒక ఊహించంత మలుపు తిరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న రైతులందరూ కూడా మా భూమి మాకు రాదు, రాజకీయ నాయకులందరూ ఒకటే అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిన నేపథ్యంలో వీళ్ళు తిరిగి అంటే ఒక ట్రాన్స్పరెన్సీగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్పరెన్సీగా పోటీపడి వాళ్ళకి న్యాయం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఎంతైతే ఆనందపడుతున్నారో కాసేపట్లో వైకే టీవీ వాళ్ళ ఆనందాన్ని ప్రత్యక్షంగా చూపించే మార్గం మనం తయారు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ నానాజీ. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నూతన భవనానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. మచిలీపట్నం మున్సిపాలిటీగా ఉండగా 2016లో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అప్పట్లో కొల్లు రవీంద్ర మంత్రిగా ఉండడంతో ఈ భవన నిర్మాణానికి 5 కోట్ల రూపాయలతో నిర్మించడానికి ఏర్పాట్లు జరిగాయి. అప్పటి పురపాలక శాఖ మంత్రి నారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు. నిర్మాణ పనులు ప్రారంభ దశలో ఉండగానే ఎన్నికలు రావడం, 2019లో ప్రభుత్వం మారడంతో ఈ భవన నిర్మాణానికి గ్రహణం పట్టింది. 5 ఏళ్ల పాటు ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు మళ్ళీ మంత్రి రవీంద్ర రాకతో ఈ భవన నిర్మాణానికి మోక్షం కలిగింది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ కృష్ణారావు. ఇక మచిలీపట్నం మున్సిపల్ భవన నిర్మాణం ఎందుకు పెండింగ్లో పడింది? గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. మచిలీపట్నం కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో గతం కంటే కూడా ఇప్పుడు మచిలీపట్నం విస్తరిస్తుంది. కృష్ణా జిల్లా ఈ జిల్లాల విభజన జరిగిన తర్వాత కృష్ణా జిల్లా నుంచి విజయవాడ విడిపోవడంతో కృష్ణా జిల్లాకి మచిలీపట్నం ఒకటే
జిల్లా కేంద్రమైన మచిలీపట్నం ఒకటే ఇదైంది. దీనికి అంతకు ముందు మచిలీపట్నం పురపాలక సంఘంగా మున్సిపాలిటీగా ఉండేది. ఇప్పుడు అది కార్పొరేషన్ అయింది. కార్పొరేషన్ అయినప్పుడు దానికి ఉన్నటువంటి కార్యాలయం ఎప్పుడు పురాతనమైన కార్యాలయంలో అది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 2016లోనే కొత్త మున్సిపాలిటీ కట్టాలని అప్పట్లో మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర ఒక 5 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీకి శంకుస్థాపన చేశారు. అప్పుడు మంత్రి నారాయణ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ టైంలో ఈ భవనం కట్టడానికి శంకుస్థాపన కూడా జరిగింది. కానీ 2016 నుంచి పనులు ప్రారంభమవుతూ ఉండగా ఈ లోపు గవర్నమెంట్ మారటంతో ఆ పనులు పెండింగ్ లో పడిపోయినాయి. కానీ మచిలీపట్నం విస్తరిస్తున్న మచిలీపట్నం కార్పొరేషన్ కి సరైన ఆఫీస్ లేక ఇదైంది. దాని మీద ఇప్పుడు దృష్టి కేంద్రీకరించారు రాజ్ కుమార్. ఓకే, రైట్. ఇక ఈ భవన నిర్మాణం యొక్క ఆవశ్యకత ఏంటి? ఈ భవన నిర్మాణ ఆవశ్యకత అదే ఇప్పుడు మచిలీపట్నం ఏదైతే ఉందో మచిలీపట్నం పురపాలక సంఘం ఇప్పుడు కార్పొరేషన్ అయింది. ఈ కార్పొరేషన్ లో అంతకుముందు 42 డివిజన్లు ఉండేవి, 42 వార్డులు ఉండేవి. ఆ 42 వార్డులు ఇప్పుడు 50 డివిజన్లు అయినాయి. మేయర్ వచ్చారు ఇప్పుడు. ఇలాంటి తరుణంలో మచిలీపట్నానికి సరైనటువంటి వసతులు లేక, కార్పొరేషన్ కి ఆఫీస్ లేక సరిపడక ఉంది. ఇలా ఈ భవనం కట్టుకుంటే ఈ భవనాన్ని 4 అంతస్తులు అంటే 4 స్టైర్స్ లో దీన్ని నిర్మించాలని ప్రయత్నాలు జరిగినాయి. అప్పుడు జరిగితే ఇది మచిలీపట్నం జిల్లా కేంద్రంతో పాటు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ జిల్లా విధానం జరిగిన తర్వాత మచిలీపట్నం తిరుగుతున్న జనాభాకి ఇక్కడ వస్తున్నటువంటి ఇప్పుడు పోర్ట్ గాని, మెడికల్ కాలేజీ గాని, ఈ విధంగా ఏదైతే మచిలీపట్నం అభివృద్ధి దిశగా పయనిస్తుందో దానికి తగ్గట్టుగా కూడా మచిలీపట్నం కార్పొరేషన్ ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మంత్రి రవీంద్ర ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ పెండింగ్ లో పడిన గత 5 ఏళ్ల పాటు దీన్ని అజాపాజా లేకుండా చేశారు. దీన్ని పట్టించుకోలేదు. కాబట్టి మళ్ళీ దీన్ని నిర్మించి మచిలీపట్నానికి ఒక మంచి కార్పొరేషన్ బిల్డింగ్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని చేస్తారు. దీని ఆవశ్యకత అయితే మచిలీపట్నం ప్రజలకి మంచి విస్తృతమైన సేవలు అందించడానికి ఈ బిల్డింగ్ నిర్మాణ ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాజ్ కుమార్. ఓకే కృష్ణారావు, ఇక మంత్రి రవీంద్ర చొరవ ఏ విధంగా ఉంది? ఈ బిల్డింగ్ ఎప్పటికీ పూర్తయ్యే అవకాశం ఉంది? ఈ బిల్డింగ్ అయితే 2016లో శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఆ పనులు జరుగుతూ ఉండగా పెండింగ్ లో పడింది. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయడానికి దానికి ఉన్నటువంటి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని ఒక్కొక్కటి కూడా ఛేదించుకుంటూ వచ్చారు. ఇప్పుడు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రహరీ గోడ నిర్మాణం జరిగిన తర్వాత దీన్ని 15 కోట్ల రూపాయలతో అంచనా వేశారు. 4 అంతస్తుల బిల్డింగ్ గా ఈ కార్పొరేషన్ నిర్మాణం జరగబోతుంది. దీన్ని మొదటి దశలో 2 అంతస్తులు కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని మీద రేపు పొద్దున దాన్ని వర్కులు పిలవడానికి, కాంట్రాక్టులని టెండర్ పిలవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మొత్తంగా దశల వారీగా మొదటి దశలో అయితే గనక ఒక 2 సంవత్సర కాలాల్లో దీన్ని పూర్తి చేయాలని టార్గెట్ ఉండగా మొదటి దశలో 2 అంతస్తులు కంప్లీట్ చేయడానికి దానికి అవసరమైన నిధులు సమకూర్చడానికి జరుగుతుంది. దీంట్లో మంత్రి రవీంద్ర చొరవ చాలా అత్యధికంగా ఉంది. మచిలీపట్నాన్ని సుందరీకరించాలని ఏదైతే కృష్ణా జిల్లా కేంద్రంగా అమరావతి దగ్గరగా ఉందో ఈ కృష్ణా జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మంత్రి రవీంద్ర కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. గత 5 ఏళ్ల పాటు మచిలీపట్నం అభివృద్ధి ఎక్కడ వేసిన దొంగలు అక్కడైనట్టుగా ఉంది. ఇప్పుడు అలా కాకుండా దీన్ని సుందరీకరించడం కోసం ఆల్రెడీ ఒక 60 కోట్ల రూపాయలు మచిలీపట్నానికి అభివృద్ధికి మంజూరయ్యాయి. అవి మంత్రి చొరవతోనే 50 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఈ 60 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ కూడా చేయడానికి రవీంద్ర చొరవ తీసుకున్నాడు. ఇప్పుడు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఒక 4 వచ్చినాయి, ఫ్లైఓవర్ వంతులు వచ్చినాయి. వాటితో పాటు వాటికి అనుసంధీకరిస్తూ మచిలీపట్నాన్ని సుందరీకరించడం కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో రవీంద్ర అయితే ముందుకెళ్తున్నారు. రాజ్ కుమార్. ఓకే, రైట్ కృష్ణారావు. ఇక ఈ భవన నిర్మాణంతో పాటు ఇంకేం అప్డేట్స్ మీ దగ్గర ఉన్నాయి? మచిలీపట్నం భవన నిర్మాణం అనేది ప్రజలకు అవసరమైనటువంటి ప్రజాసేవ చేయడానికి అయితే గనక ఇంకా మిగతా చూసుకుంటే మచిలీపట్నాన్ని సుందరీకరించడం కోసం మంత్రి రవీంద్ర ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికను అమలు చేస్తున్నారు. దాంట్లో ఏదైతే 4 ఫ్లైఓవర్లు వచ్చినాయో ఈ 4 ఫ్లైఓవర్లని మచిలీపట్నానికి ట్రాఫిక్ కి అంతరాయం లేకోకుండా అట్లాగే ట్రాఫిక్ సులభతరం చేయడం కోసం మచిలీపట్నం యొక్క అభివృద్ధిని ఇమిడింపు చేసేందుకు గాను ఈ 4 చోట్ల 4 ఫ్లైఓవర్లు కడుతున్నారు. అది మచిలీపట్నం రావటం ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ మచిలీపట్నం ఇప్పుడు 4 లైన్ ఉన్నది, అది 6 లైన్ అయింది. ఆ 6 లైన్ నిర్మాణంతో పాటు ఎంట్రన్స్ లోనే ఒక రింగ్ ఏర్పాటు చేసి ఆ రింగ్ ద్వారా మచిలీపట్నం నుంచి ట్రాఫిక్ రాకోకుండా అటు విజయవాడ వైపు వెళ్ళేవి కానీ, ఇటు అమలాపురం వైపు వెళ్ళేవి కానీ, ఇటు ఒంగోలు రైలు వెళ్ళేవి కానీ
ఈ అన్నింటినీ కూడా ఎక్కడికక్కడే క్రమబద్ధీకరించేసేసి ఆ ట్రాఫిక్ అంతా కూడా ఇచ్చేస్తున్నారు. వీటితో పాటు మచిలీపట్నం హిస్టారికల్ స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన మచిలీపట్నంలో ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వారందరికీ కూడా ఒక గుర్తింపు, వాళ్ళందరినీ ప్రజల్లో ఉన్న అభిమానాన్ని చాటుకునే విధంగా మచిలీపట్నాన్ని దీన్ని ఒక హిస్టారికల్ మచిలీపట్నం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ మాదిరిగా మచిలీపట్నంలో కూడా ఏదైతే స్వాతంత్ర సమరయోధులు అందరు విగ్రహాలను పెట్టి మచిలీపట్నాన్ని ఒకసారి వస్తే మళ్ళీ రావాలి మచిలీపట్నం, మళ్ళీ చూడాలి మచిలీపట్నం అనే విధంగా చేయడానికి అయితే రవీంద్ర మంచి చర్యలు తీసుకుంటున్నారు. దీనికి తోడు మచిలీపట్నం పోర్టు ప్రారంభానికి దగ్గరలో పడుతుంది. ఒక 1 year లో దాన్ని ప్రారంభించడానికి పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటన్నిటి మీద కూడా మంత్రి రవీంద్ర ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. తర్వాత ఇంకా ఇంకో జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా కానీ మచిలీపట్నం వచ్చినప్పుడు, మచిలీపట్నం ఉన్నప్పుడు మాత్రం మచిలీపట్నం ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏంటనే వాటి మీద ఆయన తాపత్రయం పడుతున్నారు. ఆ విధంగా అయితే కనుక మచిలీపట్నాన్ని ఒక సుందర పట్టణంగా తయారు చేయడానికి మాత్రం పక్కా ప్రణాళికతో మంత్రి రవీంద్ర ఉన్నారు. రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ కృష్ణారావు. చుట్టూ పచ్చని చెట్లు, గలగల పారే నీరు, ఇలాంటి అద్భుతమైన వాతావరణాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి. అయితే ఈ ప్రకృతి అందాన్ని చూడాలంటే ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు మండలంలో ఉన్న గుండ్లకమ్మ జలాశయం వద్దకు వెళ్లాల్సిందే. గుండ్లకమ్మ జలాశయం చూసేందుకు సెలవు రోజులే కాకుండా ఇతర రోజుల్లో సైతం సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ గుండ్లకమ్మ క్రేజ్ వేరే అనే తరహాలో సందర్శకులు ఇక్కడికి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. అసలు ఇక్కడ గల ప్రకృతి అందాలను చూస్తే కనులకు విందే అంటున్నారు సందర్శకులు. గుండ్లకమ్మ జలాశయం అందాలను, ఇక్కడి విశేషాలను వివరించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ సలాం లైవ్లో ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ సలాం. వెరీ గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. ఈ గుండ్లకమ్మ రిజర్వాయర్ పర్యాటకుల తాకిడి పెరిగిందని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజ్ కుమార్. ప్రకాశం జిల్లా పర్యాటక ప్రదేశాలకు కిల్లాగా చెప్పవచ్చు. ప్రకాశం జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లలో ప్రధానంగా గుండ్లకమ్మ రిజర్వాయర్, అంటే దీని పూర్తి పేరు కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ అంటారు. అయితే ఈ గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ నీటి అందాలతో ప్రస్తుతము ఎందరో సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఇది సుమారుగా 12.845 TMCల సామర్థ్యం కలిగినటువంటి ఈ ప్రాజెక్టు చూసేందుకు, అంటే ఎటు చూసినా సరే అక్కడ ప్రకృతి శోభ అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంది. దానికి ప్రధాన కారణం ఎటు చూసినా పచ్చని చెట్లు, అక్కడ ఉన్నటువంటి నీటి వనరులు, అదే విధంగా సమీపాన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సైతము ఈ యొక్క ప్రాజెక్టు సమీపాన ఇక్కడ వెలిసి ఉంది. అందుకే ఈ యొక్క సమీప అంటే ప్రకాశం కేవలం ప్రకాశం జిల్లాకు చెందినటువంటి సందర్శకులే కాకుండా గుంటూరు, నెల్లూరు, ఇతర జిల్లాలకు చెందినటువంటి సందర్శకులు సైతము ఈ యొక్క గుండ్లకమ్మ ప్రాజెక్టును చూసేందుకు, అంటే గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించేందుకు వస్తున్నారు. ప్రస్తుతము గతంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు సందర్శించాలని అంటే కేవలము ఉదయం, అంటే కేవలము సాయంత్రం వేళ మాత్రమే వచ్చేటటువంటి సందర్శకులు ప్రస్తుతము ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే తమ యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం అంటే మానసిక ఒత్తిడి నుంచి అధిగమించేందుకు ఒక పచ్చిక బయళ్ళ మధ్య, ప్రకృతి వాతావరణం మధ్య అక్కడ సమయాన్ని గడపాలనేదే ఈ యొక్క సందర్శకుల యొక్క ఆలోచన. అయితే మొన్నటి వరకు యాక్చువల్ గా టీవీ షూటింగ్లకు, సినిమా షూటింగ్లకు చాలా దూరంగా ఉన్నటువంటి గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రస్తుతము సినిమా షూటింగ్లకు కూడా లొకేషన్ గా, అంటే బెస్ట్ లొకేషన్ గా తయారైంది. అంటే ఇక్కడ ఇటీవల ఓ హిందీ సినిమాను సైతం ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. అంటే కొత్తగా అందరూ నటీనటులతో ఒక తెరకెక్కుతున్నటువంటి ఒక హిందీ సినిమా ఇక షూటింగ్ ఇక్కడ గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్దనే చేశారు. అంటే దీన్ని బట్టి మనం చెప్పవచ్చు గుండ్లకమ్మ ప్రాజెక్టు యొక్క ప్రకృతి అందాలు సుమారు దాదాపు దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందాయని చెప్పవచ్చు. అయితే ఇంకొకటి, ఈ యొక్క గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద చుట్టూ నల్లమల్ల కొండలు కూడా మనకు ఎంతో ప్రకృతిని ఆస్వాదింపజేసేలా చేస్తాయి. అంతేకాదు గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్దకు మనము చేరిన వెంటనే ఆ యొక్క ప్రాజెక్టు మీద గల ఉన్నటువంటి వంతెన, అంటే ఆ యొక్క వంతెన వద్ద ప్రభుత్వము మహనీయులు, అంటే ఎవరైతే స్వాతంత్రోద్యమం కోసం పోరాడారో అటువంటి మహనీయుల యొక్క చిత్రాలను సైతము ప్రతి ద్వారానికి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడికి సందర్శకులకు వచ్చినటువంటి చిన్నారులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఒకసారి ఆ యొక్క మహనీయులను స్మరించుకుంటే
దేశభక్తి అంటే దేశం కోసం పాటుపడినటువంటి మహనీయుల గురించి తెలుసుకోవాలనేటువంటి నిర్ణయంతో ఈ యొక్క చిత్రాలను సైతం ఏర్పాటు చేశారు. అయితే గతం కంటే భిన్నంగా అంటే ప్రకాశం జిల్లాలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. భైరవకోన పుణ్యక్షేత్రం ఉంది. అదేవిధంగా మార్కాపురంలో శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంది. ఒంగోలులో కూడా ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా కొత్తపట్నం బీచ్ కూడా ఉంది. కానీ ఇటీవల కాలంలో గుండ్లకమ్మ అందాలు అందరినీ ఇట్టే ఆకర్షిస్తున్నాయి. అందుకే కేవలము సాయంత్రం వేళనే అలా విహారానికి వెళ్ళినట్లు కాకుండా అదే పనిగా అనేక జిల్లాల నుండి సైతము గుండ్లకమ్మ ప్రాజెక్టు చూసేందుకు సందర్శకులు ఇటీవల తరలి వస్తున్నారు. ఓకే, రైట్ సలాం. ఇక టూరిజం డిపార్ట్మెంట్ పర్యాటకుల కోసం ఎలాంటి సౌకర్యాలు తీసుకుంటుంది, అలాంటి వారి కోసం జాగ్రత్త చర్యలు కూడా ఎలాంటివి తీసుకుంటుంది? అంటే ఇటీవల గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద రాజ్ కుమార్ ఇక్కడ రిసార్ట్స్ అంటే కొత్తగా రిసార్ట్స్ సైతం ఇక్కడ నిర్మిస్తున్నారు. అంటే వచ్చినటువంటి సందర్శకులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి, సందర్శకులకు ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఇక్కడ రిసార్ట్స్ నిర్మాణం జరుగుతోంది. దాదాపు 3 లేక 4 నెలల్లో ఆ యొక్క రిసార్ట్స్ నిర్మాణం సైతం పూర్తవుతుంది. దీని ద్వారా వచ్చినటువంటి సందర్శకులు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఉంటుంది. అంతేకాకుండా బోటింగ్ సౌకర్యం అంటే గతంలో బోటింగ్ సౌకర్యం ఉండేది. మళ్ళీ ఆ బోటింగ్ సౌకర్యాన్ని ఇక్కడ గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద పునరుద్ధరించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద అంటే ఏపీ టూరిజం తరపున ఏపీ టూరిజం ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాజెక్టులకు అంటే ఇటీవల ఏపీ టూరిజం చైర్మన్ అయినటువంటి నూకసాని బాలాజీ సైతం చెప్పడం జరిగింది. జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సింగరాయకొండ మండలం పాకల బీచ్ నుండి అదేవిధంగా గుండ్లకమ్మ రిజర్వాయర్ వరకు ప్రకృతి అందాలు సందర్శకులను ఆకట్టుకునేలా చేసేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాము. అయితే ఇప్పుడు గుండ్లకమ్మ రిజర్వాయర్ వద్ద ఈ యొక్క రిసార్ట్స్ ఏర్పాటు చేయడం ద్వారా సందర్శకులు మరింతగా అంటే గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించే మరింతగా ఆసక్తి చూపే అవకాశం ఉంది. ఓకే, రైట్ సలాం. ఇక ఈ గుండ్లకమ్మ రిజర్వాయర్ గురించి టూరిస్టులు ఏం చెబుతున్నారు? ప్రస్తుతం గుండ్లకమ్మ రిజర్వాయర్ గతం కంటే భిన్నంగా పచ్చని చెట్ల మధ్య అదే విధంగా అక్కడ ఉన్నటువంటి నీటి అంటే గలగలా పారేటటువంటి నీటిని చూస్తూ తాము ఎంతో ఆనందంగా ఉన్నామని, అయితే తామకు మానసిక ఉల్లాసాన్ని అందించడంలో గుండ్లకమ్మ ప్రాజెక్టు ఎప్పుడు ముందుంటుందని, ఇటు సాగునీరు అందిస్తూ రైతులకు వరంగా మారిన గుండ్లకమ్మ ప్రాజెక్టు ఇలా సందర్శకులను సైతం ఆకట్టుకుంటూ తమకు ఎంతో ఆహ్లాదాన్ని, ఉత్తేజాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని చెప్పేసి తెలుపుతున్నారు. ఓకే, ఇక థ్యాంక్ యూ సలాం. రాయలసీమలో పరిశ్రమల స్థాపనతో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఓర్వకల్లు మండలంలో సేకరించిన 9,000 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారు. 2014లో ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు ఓర్వకల్లు ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్గా తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలను కల్పిస్తానని ప్రకటించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పరిశ్రమల స్థాపన కోసం చొరవ చూపలేకపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పిస్తూ ప్రకటనలు చేసింది. దీంతో కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిశ్రమల అడ్డాగా మారుతున్న పరిస్థితులపై వైకేటీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. లెట్స్ వాచ్. మార్చాలని 2014-19 హయాంలోనే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటిసారిగా 2014 ఆగస్టున కర్నూలులో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అప్పటి సీఎం చంద్రబాబు జిల్లాను పరిశ్రమల హబ్గా మార్చుతానని ప్రకటించారు. ఆ మేరకు అప్పటి ప్రభుత్వం ఆదేశాలతో ఏపీఐఐసి ఓర్వకల్లు మండల పరిధిలో 9,750 ఎకరాల భూములను సేకరించింది. ఇందులో మండల పరిధిలోని 11 గ్రామాల్లో 7,227 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటం ప్రభుత్వానికి కలిసి వచ్చింది. అనంతరం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తగా పరిశ్రమల స్థాపనకు ముందుకు రాలేదు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడంతో ఓర్వకల్లును ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధికి కేంద్రం ముందుకు వచ్చింది. మొత్తం 9,750 ఎకరాల భూముల్లో 2,621 ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. ఈ నిధులతో మౌలిక సదుపాయాల కల్పనకు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. ఈ టెండర్ల పిలుపులో ఎల్ఎన్టీ వంటి 16 కంపెనీలు పాల్గొన్నాయి. అవుట్ నిర్మించడం, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, కొన్ని ప్రదేశాల్లో చిన్న బ్రిడ్జిల నిర్మాణం తదితర వసతులు 2 ఏళ్లలో పూర్తి చేయాలి. ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్ పరిధిలో ఇప్పటి వరకు 4 పరిశ్రమలు స్థాపించగా కొత్తగా మరో 14 పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు.
ఇప్పటి వరకు ఓరవకల్లు ఇండస్ట్రియల్ హబ్ పరిధిలో ప్రెస్బోల్ సంస్థ 60 కోట్ల వ్యయంతో ఉక్రెయిన్ దేశ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక యంత్ర పరికరాలతో తెల్ల పుట్టగొడుగుల్ని ఉత్పత్తి చేస్తోంది. రోజుకు 5 టన్నుల చొప్పున నెలకు 150 టన్నులు తయారు చేసి రిలయన్స్, డీమార్ట్ వంటి సంస్థలతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. వీరికి తాజాగా మరో 30 ఎకరాల భూమిని కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ సంస్థ మరో 30 ఎకరాల భూములను తీసుకుని విస్తరణా పనులు చేపట్టడం ద్వారా రోజుకు 10 టన్నుల పుట్టగొడుగులు ఉత్పత్తి చేయాలన్నదే కంపెనీ లక్ష్యం. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరికింది. ప్రస్తుతం మేము ప్రెస్బోల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మా యూనిట్లో ప్రస్తుతం 10 టన్నుల వరకు ఉత్పత్తి అనేది రావడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా మనకు ఈ మష్రూమ్కు డిమాండ్ అనేది పెరగడం వల్ల మనకు ఈ విద్యుత్ సబ్సిడీ కానీ మనకు లభించినట్లయితే, తర్వాత మనకు ల్యాండ్ కానీ ఎంఎస్ఎంఈ ద్వారా మనకు ల్యాండ్ కేటాయించినట్లయితే ఇది 10 టన్నుల నుంచి 20 టన్నుల వరకు పెంచడానికి మరియు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పించడానికి అవకాశం అనేది దొరుకుతుంది. నుంచి ఈ సాయం అందినట్లయితే మాకు విద్యుత్ సబ్సిడీ ఒకటి, తర్వాత వాటర్ ఫెసిలిటీ ఒకటి, మరియు ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేసినట్లయితే ఇంకా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎండ అనకుండా వానకుండా పోకుండా ఇక్కడ మంచిగా ప్రశాంతంగా ఉంది. డబ్బులకు లోటు లేదు. మన తరపున మంచి కుటుంబాలు, మంచి పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవడం ఏదన్నా మాకు అడ్వాన్స్ డబ్బులు హెల్ప్ కావాలన్నా కానీ మా కంపెనీ హెల్ప్ చేస్తుంది. ఎక్కడ మేము అప్పు తీసుకోవడం లేదు. ఈ కంపెనీలో జాయిన్ అయిన నుంచి 2018 నుంచి ఏ మనిషికి ఏది అవసరం ఉన్నా కానీ సార్ ఇట్లా పని అంటే మాకు సార్లు మంచి హెల్ప్ చేస్తున్నారు. మా పిల్లలకు ఏదో మంచి ఉపాధ్యాయులు చదువుకోవడానికి కానీ డబ్బు లేకుండా కానీ సాయం చేస్తున్నారు. ఏదో కానీ పొద్దున్న వచ్చి సాయంత్రం పోయి ప్రతి వాళ్ళకు చెప్పుకోవడం చేసుకోవడం కానీ ఇంకా మంచి ఆల్రెడీ 100 మంది ఉన్నారు. ఇంకా నేను ఒక 100 మందిని తేవాలనుకుంటున్నాను. 35 కిలోమీటర్ల నుంచి వచ్చినా మాకు అలసట లేకుండా ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళ నుంచి. ఇంతకుముందు నేను పోయేదాన్ని పొలాలకు తీసుకుపోయి ఎండల నాడడం, తడచడం, రావడం, వాళ్ళకి కూలి ఇవ్వకుండా ఊకుండడం. ఒక రోజు పని ఉంటుంది, ఒక రోజు పని. ఈ కంపెనీకి వచ్చిన వాళ్ళ నుంచి మాకు ప్రతిరోజు పని ఉంది. ప్రతి నెల ఒక్క రోజు తేడా లేకుండా మాకు జీతం వస్తుంది. ఇక 20,000 కోట్లతో గ్రీన్కో సంస్థ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 3 రకాలుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టుగా గుర్తింపు రాబోతోంది. 6,394 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా సౌర విద్యుత్ 3,500 మెగావాట్లు, వాయు విద్యుత్ 1,214 మెగావాట్లు, పంప్డ్ హైడ్రో పవర్ 1,689 మెగావాట్లు చొప్పున రోజుకు 10,080 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నదే లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా 18,000 మందికి ఉపాధి లభించనుంది. గుట్టపాడు సమీపంలో 3,000 కోట్లతో జయరాజ్ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమను నెలకొల్పారు. ఈ కంపెనీ ప్రస్తుతం ఉత్పత్తి ప్రారంభించింది. ఏడాదికి 375 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయాలన్నదే కంపెనీ లక్ష్యం. ప్రస్తుతం ఇక్కడ ఉత్పత్తి అవుతున్న స్టీల్ను తెలంగాణ ప్రాంతానికి ఎగుమతి చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ప్యూర్ ఈవీ ఎలక్ట్రానిక్ బైకుల తయారీ సంస్థ 1,200 కోట్లతో 100 ఎకరాల్లో ఈ బైక్ల పరిశ్రమను నెలకొల్పనుంది. ఈ సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. అలాగే రిలయన్స్ కంపెనీ 1300 కోట్ల వ్యయంతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారు. 7,000 కోట్లతో డ్రోన్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నారు. 1000 కోట్లతో ఈ మొబిలిటీ బ్యాటరీ కంపెనీ ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఓరవకల్లు ఇండస్ట్రియల్ హబ్కు అవసరమైన నీటిని 480 కోట్లతో ముచ్చుమర్రి నుంచి పైప్లైన్ల ద్వారా తీసుకువచ్చే పనులు జరుగుతున్నాయి. ఇక్కడి పరిశ్రమల కోసం 0.94 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. 79% పనులు పూర్తి అయ్యాయి కూడా. ఓరవకల్లు ఇండస్ట్రియల్ హబ్కు సమీపంలోనే హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి జాతీయ రహదారులు సమీపంలో ఉండటంతో రవాణా సౌకర్యం కలిసి వస్తోంది. అదేవిధంగా ఓరవకల్లు ఇండస్ట్రియల్ క్యారిడార్ నుంచి బేతంచెర్ల వరకు రైల్వే లైన్ ఏర్పాటుకు డిపిఆర్ సిద్ధం చేశారు. 57 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రైల్వే లైన్కు భూసేకరణ చేయాలి. ఈ ఇండస్ట్రియల్ క్యారిడార్ సమీపంలో విమానాశ్రయం ఉండటంతో కలిసి వచ్చినట్లు అవుతోంది. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు ఇక్కడ నుంచి విమాన సౌకర్యం అందుబాటులో ఉంది. పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధితో పాటు స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి చూపడం ద్వారా నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కెమెరా పర్సన్ లోకేష్తో శ్రీనివాస్, వైకే టీవీ, ఓరవకల్, కర్నూలు జిల్లా. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.